హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి ఉండ్రాల తాలికల పాయసం అండి. ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 బౌల్ల వాటరు, హాఫ్ బౌలు బెల్లం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అన్నీ కూడా అదే బౌల్తో అయితే తీసుకోండి కొలతలు. హాఫ్ బౌలు పచ్చెనపప్పును అయితే నానబెట్టుకుని 1 గంట ముందే అది కూడా వాటర్ బాయిలింగ్ అవుతాం. పచ్చెనపప్పుని అయితే వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత అదే కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి. తడి బియ్యం పిండి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి, కానీ నేనైతే పొడి బియ్యం పిండి వేశానండి. పొడి బియ్యం పిండి వేసుకొని ఇలా అయితే కలుపుకోండి. ఉండలు కట్టుకోకుండా కంప్లీట్గా ఇదంతా వాటర్ అంతా దగ్గర పడే వరకు అయితే ఇలాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు అయితే బాగా కలుపుకోండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఇలా మనకి ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఇలా ఫామ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు అయితే చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మొత్తం కంప్లీట్గా అయితే బాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మనకి ఉండ్రాళ్ళు అనేవి ఎక్కడ విరిగిపోకుండా చక్కగా పిండి లోపల వరకు ఉడుకుతుందండి. ఇప్పుడు మనమైతే దీన్ని కొంచెం కొంచెంగా పిండి తీసుకుని అయితే ఉండలు అయితే రెడీ చేసుకుందామండి. ఉండ్రాళ్ళు అనేవి చిన్న చిన్నవిగా చేసుకోవడం వల్ల మనకి మంచిగా తొందరగా ఉడికిపోతాయండి. లోపల పచ్చడి అయితే ఉండదండి. ఇలా అన్ని ఉండ్రాళ్ళు చేసుకున్న తర్వాత కొన్ని తాలికలు కూడా చేసుకుందామండి. ఇప్పుడు మనం చాపింగ్ బోర్డు పైన మన చేతికి ఇంకా కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుని అయితే ఇలా అన్నీ అయితే తాలికల కింద అయితే చేసుకొని పక్కన పెట్టుకొని మనం దీనికోసం అయితే పాయసం అయితే రెడీ చేద్దామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అదే బౌల్తో 3 బౌల్ల వాటర్ యాడ్ చేయండి. సగ్గుబియ్యం అయితే ఒక 2 స్పూన్లు ముందుగానే నానబెట్టుకోండి. సన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను నేను. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకొని ఒక 5 మినిట్స్ కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని అదే బౌల్తో కప్పున్నర బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత మనం ముందుగానే చుట్టుకున్న ఉండ్రాళ్ళు ఇంకా తాలికలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని కదపకుండా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. కదపడం వల్ల మనకి విరిగిపోతాయండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న కొంచెం బియ్యం పిండి అయితే వేసేసుకోండి. వాటర్లో నానబెట్టుకొని ఇది వేయడం వల్ల మనకి పాయసం అనేది చిక్కదనం వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీంట్లో అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి. బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేంపుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్ అయితే వేసుకొని దోరగా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకొని వాటిని కూడా వేసుకోండి. పాయసం అంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత కాచలాచిన పాలను మాత్రం యాడ్ చేసుకోండి. పాయసం వేడిగున్న పాలు వేడిగున్న యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా పాయసం అనేది విరిగిపోతుందండి. 2 చల్లారిన తర్వాతనే మనం మిక్స్ చేసుకోవాలండి. అంతే మన ఉండ్రాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకి పాయసం అనేది విరగలేదు. చూసారు కదా, టేస్ట్ అయితే సూపర్ ఉండింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.